ఇదిగోండి తయారైపోయింది ఎమ్మి మటన్ ఎముకల పులుసు. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, సహస్ర కిట్టయ్య ఛానల్కి. ఇదిగోండి ఈరోజు మనం ఎముకల షార్వా చేసుకుందాం. వీటికి కావాల్సిన పదార్థాలు నేను 1/2 కేజీ ఎముకలు తీసుకున్నానండి. దాంట్లోకి మసాలాకి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు. ఇదిగోండి మసాలా ప్రిపేర్ కోసం చిన్నులపాయలు, అల్లం, జీలకర్ర, యాలక్కాయ, లవంగాయ, దాల్చిన చెక్క, గసగసాలు. ఇవి కావాల్సిన పదార్థాలు. తయారీ విధానం చూద్దామండి. గరం మసాలా, కొబ్బరి, చిన్నులపాయ పొడి. ఇదిగోండి మిక్సీ గిన్నెలో అల్లం, ఇదిగోండి హోల్ గరం మసాలా అంతా, పచ్చిమిర్చి, పెద్దుల్లిపాయలు, ఇవి మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి అన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ తిప్పుకుందాం. ఇదిగోండి మసాలా అంతా ఇలా తిప్పేసుకుందాం. ఇక తయారీ విధానం చూద్దాం రండి. ఇదిగోండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఇదిగోండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. బాగా వేపుకోవాలండి మసాలాని. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా మసాలాని ఎర్రగా వేపుకోవాలండి. వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకుందాం. ఇదిగోండి మసాలా అంతా కూడా ఇలా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్న మటన్ బోన్స్ అయితే వేసుకుందామండి. ఇదిగోండి మనం కడిగి బాగా శుభ్రం చేసుకున్న మటన్ బోన్స్ అయితే వేస్తున్నాను. ఇవి వేసి చక్కగా మొత్తం మసాలా అంతా ముక్కకు పట్టేదాకా కలుపుకుందామండి. ఇదిగోండి మొత్తం కూడా ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టి నీరు వచ్చేదాకా మగ్గించుకుందాం. ఇదిగోండి ఇలా అయితే కుక్కర్ మూత పెట్టుకున్నాము. చూద్దామండి. ఇదిగోండి నీరు అంతా మరి ఇనికిపోయింది. ఇదిగోండి ఇలాగ ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందామండి. ఇదిగోండి కారం అయితే వేసాను. కారం వేసి ఇంకొంచెం వేపుకుందాం, కారం పచ్చివాసన పోయేదాకా. ఇంకొండి ఇలా అయితే వేపుకోవాలి. వేగిపోయిందండి ఇక కారం కూడాను. ఇప్పుడు దీంట్లో నేను 2 టమాటాలు ప్యూరీ చేసుకున్నానండి. అదైతే వేసి ఇంకొంచేపు పొయ్యి మీద అయితే పెట్టి మగ్గ పెడతానండి. ఎందుకంటే టమాటాలో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి కదా, అందుకని చెప్పి. ఈ టమాటా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిందండి. ఆ వీడియో స్కిప్ అయిపోయింది. ఇదిగోండి టమాటా మొత్తం ఇలా మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసేసాను. మునగ బాగా నీళ్ళు పోసుకోవాలండి. ఎందుకంటే దాంట్లో ఉన్న సూప్ అంతా కూడా ఆ వాటర్ లో దిగి చాలా బాగుంటది, చాలా జలుబు దగ్గు వచ్చినప్పుడు అని చెప్పి నీళ్ళు పోసుకోవాలి. ఇదిగోండి ఒక 5-6 విజిల్ అయితే రావాలి. ఇదిగోండి ఉడికిపోయిందేమో చూద్దాం. ఇదిగోండి షార్వా ఇలా అయితే ఉడికిపోయింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదిగోండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. ఇదిగోండి ఇలా మరిగే దాంట్లో గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, కొత్తిమీర. ఇక అయిపోయిందండి ఎమ్మి టేస్టీ ఎముకల షార్వా. ఇది రోటీలోకి, పొరోటాలోకి, అన్నంలోకి, రాగి సంకట్లోకి, వేటిల్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగోండి తయారైపోయింది ఎమ్మి మటన్ ఎముకల పులుసు. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.